ఇవి ఎప్పుడు చెప్తావు? ప్రవేశే నిర్గమే తథా విద్యారంభే వివాహేచ. విద్యారంభం అంటే చదువుకోవడం మొదలుపెట్టినప్పుడు అని కాదు దాని అర్థం. బ్రహ్మచర్యాశ్రమమునందు ప్రారంభంలో అంటే ఉపనయనం చేసినప్పుడు మొట్టమొదట ఈ శ్లోకం నేర్పాలి. బ్రహ్మచర్యము అంటే వేద విద్యాభ్యాసం. గురువుగారి దగ్గరికి పంపడానికి కదండి ఉపనయనం చేస్తారు. అందుకని బ్రహ్మచర్యాశ్రమమునందు మొదట ఈ శ్లోకం నేర్చుకోవాలి. వివాహేచ గృహస్థాశ్రమంలోకి వెడుతూ ఇది నేర్చుకోవాలి. ప్రవేశే నిర్గమే తథా. ప్రవేశము నిర్గమము అంటే లోపలికెళ్ళి బయటికి వచ్చుట కదలిక. ఉపన్యాసానికి మొదలవుతుందా? కాసేపు ఆగి మంగళం చెప్పేస్తాను. చివరుందా? నేను ఈ లోపలికి రావడం ఉందా? బయటికి వెళ్ళిపోవడం ఉందా? గుళ్ళోకి రావడం ఉందా? గుళ్ళోంచి వెళ్ళిపోవడం ఉందా? మళ్ళీ ఇప్పుడు నాకు ఇచ్చిన విడిదిలోకి వెళ్ళిపోవడం ఉందా? సాయంకాలం విడిదిలోంచి బయటికి రావడం ఉందా? సుందరకాండ చెప్పడం ఉందా? సుందరకాండ పూర్తి చేసి వెళ్ళిపోవడం ఉందా? ఆఖరికి నేను తిరిగి కాకినాడ వెళ్ళిపోవడం ఉందా? చిట్ట చివర ఏదో 20 ఏళ్ళలో 25 ఏళ్ళలో పోయిన తర్వాత ఇందులోంచి వెళ్ళిపోవడం కూడా ఉందా? కాబట్టి కదలికలన్నీ ఉన్నాయి. ప్రవేశే నిర్గమే. ఈ కదలికలన్నిటి యందు ఆయన అనుగ్రహం ఉండాలి. అన్ని కదలికల యొక్క అనుగ్రహంగా చిట్ట చివరికి చేరవలసింది చేరిపోవాలంటే ఆయన్ని స్మరించి తీరాలి. కాబట్టి సుముఖశ్చైకదంతస్య కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో వినాయకః ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజః షోడశైతాని నామాని యప్పటే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు. ఇది అదేమిటబ్బాయి, నీకెవరితోనో ధర్మయుద్ధం చేయాల్సి వచ్చింది అప్పుడు ఇదే చెప్పుకో. సర్వకార్యేషు అన్ని పనుల్లో, సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య నజాయతే. విఘ్నాలు లేకుండా ఉంటాయి. నీకన్నా వచ్చి ఉండాలి, నీ ఇంట్లో యజమానికి వచ్చి ఉంటే నువ్వు వినాలి రోజు ఈ శ్లోకం అని అంత గొప్ప శ్లోకంలో వినాయక తత్వాన్నంతటినీ ఆవిష్కరించింది. ఒక పూజ చేసే ముందు ఆ తత్వాన్ని మనసులో పట్టుకుంటే మీరు అక్కడికి వెళ్ళి అనుభవించడం వేరుగా ఉంటుంది. తత్వం తెలియకుండా వెడితే యాంత్రికంగా ఉంటుంది. ఇప్పుడు మీకు అక్కడికి వెళ్ళగానే ఇలా ఇలా అందామని, గుంజీలు తీద్దామని, ఆ గడ్డి పరక కాదది, ఆయన అనుగ్రహం, ఆయన లక్ష్మిని, అది మామూలు లక్ష్మి కాదు. ఇంటి ముందు ఏనుగులు నిలబడి ఘేంకరించగలిగినంత ఐశ్వర్యం ఇవ్వగలడు. ఆ ఐశ్వర్యంతో మంచి పనులు చెయ్యాలన్న బుద్ధినిచ్చి సిద్ధినివ్వగలడు. అందుకని సిద్ధి బుద్ధి భార్యలు కదండి ఆయనకి. ఇన్ని ఇవ్వగలిగిన వాడు కాబట్టి అయ్య బాబోయ్ ఒక్క నమస్కారం, ప్రాణం పోయిందా ఏమడిగాడు ఆయన మన్నే, ఒక్క నమస్కారం చేశాడనామని వెళ్ళి వినాయకుడి దగ్గర నమస్కారం చేస్తారు. ఇప్పుడు విఘ్నరాజు వినాయకుడు ఇద్దరినీ చూస్తారు కదా. ఇవన్నీ ఎప్పుడు చేస్తారు? వింటే.